హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చి దెబ్బ రొట్టె. దీన్ని నేనైతే ఇలానే అంటాను. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు పిల్లలు కూడి తినడానికి కూడా కోటి ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. టిఫిన్కి పిండి వేయకపోతే మార్నింగ్ లేచి టిఫిన్ కోసం ఇన్స్టెంట్గా ఏం చేయాలని గాబరాగా వెతకాల్సి వస్తుంది. అదే పిండి వేసి పెట్టుకుంటే 3-4 డేస్ వరకు ఏం చేయాలని బెంగ లేకుండా వెతుక్కోకుండా పిల్లలకు పెద్దవాళ్ళకు బోరు కొట్టకుండా ఉన్న ఇడ్లీ దోశ పిండితోనే మనకు నచ్చిన వీటితో చేయగలిగే రెసిపీస్ అన్నీ చేసేయచ్చు. అందుకని ఇంట్లో ఇడ్లీ పిండి ఉండేటప్పుడు ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళకు వెరైటీగా తిన్నట్టు ఉంటుంది, మనకు హడావిడి లేకుండా ఉంటుంది. లేకపోతే మా వాళ్ళు అయితే రోజు ఇడ్లీ అయినా మమ్మీ అంటారు. ఈ దిబ్బ రొట్టెని కట్ చేసినప్పుడు మాత్రం నాకైతే కేక్ కట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇడ్లీ పిండితో మీరు కూడా ఇలా నాలాగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారా? మీలో ఎంతమందికి ఈ దిబ్బ రొట్టె అంటే ఇష్టం? వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.